హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. నలుగుకి సంజయ్ వచ్చాడు వాళ్ళ అమ్మని తీసుకొని. చూశారు కదా, కానీ వాడు నా వైపు ఒక్కసారి కూడా చూడలేదు అని మైరా అనింది. ఇప్పుడు నీ బాధ సంజయ్ వచ్చాడనా నిన్ను చూడలేదనా అని పవిత్ర అడిగింది. నోరు మూస్తావా, రేపు పీటల మీద తాళి కడతాను అన్నాడు. అలాంటి వాడు ఈరోజు నలుగుకి వచ్చి ఒక్కసారి కూడా చూడకపోతే ఏంటన్నది అనుమానం రాదా అని మైరా అనింది. అతనితో నీతో ఆట పట్టించినట్టున్నాడు లేరా. నిజంగా రేపు పీటల మీద తాళి కట్టేవాడు నలుగులో నీ వైపు ఒక్కసారి కూడా చూడకుండా ఎలా ఉంటాడు, నువ్వే చెప్పు అని మాధురి అనింది. ఏమో అక్క, నాకు మాత్రం మెంటల్ వచ్చేస్తుంది అని మైరా అనడంతో పవిత్ర మైరాని బాగా గమనించి మెంటల్ స్ట్రెస్లో ఉందని అర్థమై తనని పూర్తిగా డైవర్ట్ చేసి ఆట పట్టించడం మొదలుపెట్టింది. అదే రోజు రాత్రి నిద్ర పట్టని మైరాకి రిషి గుర్తు రావడంతో ఎలా పెళ్లి జరిపించాలా అని ప్లాన్ చేస్తూ ఒకటికి 2-3 ఐడియాలు మనసులోనే అనుకొని తనకు తానే ధైర్యం ఇచ్చుకొని ఒక్కసారి రిషితో మాట్లాడితే బాగుంటుంది అని తన రూమ్కి వెళ్ళింది. అప్పటి వరకు ఎన్నో పనులు చేసిన రిషి అలిసిపోయి నిద్రపోయి ఉంటాడు అనుకుని వెళ్ళిన మైరాకి డోర్ తీయగానే రిషిని చూసి షాక్ అయింది. అసలెప్పుడూ అలవాట్లేని మందు తాగడం చూసి, పైగా పూర్తిగా మైకంలోకి వెళ్ళిపోయి ఉండటంతో త్వరగా రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసి రిషి దగ్గరికి వెళ్ళి చేతిలో ఉన్న బాటిల్ని పక్కకు విసిరేసి లాగిపెట్టి చెంప మీద ఒక్కటి కొట్టి ఏంట్రా ఇది అని నిలదీసింది. రిషి కళ్ళు తేలేసి మూతలు పడుతూ ఉంటే బలవంతంగా తెరుస్తూ, ఓ డాన్ నువ్వా, రారా నా కష్టాలని చెప్పుకునేది నీకే కదరా, ఇలా కూర్చో అని నేల మీద చేయి పెట్టి చూపించాడు. ముందు నువ్వు లేరా అని చెయ్యి పట్టి మైరా రిషిని లేపి బెడ్ మీద కూర్చోబెట్టి పక్కనే కూర్చొని ఏంటిదంతా, ఈ తాగడం ఏంటి, ఈ ఊగడం ఏంటి అని చిరాగ్గా అడిగింది. ఏం చేయమంటావు, రేపు పొద్దున్నే పెళ్ళి కదా, మాధురికి నా ముందు పెళ్ళైపోతుంది, అది నేను చూడలేను, అందుకే కాసేపు అన్నింటినీ మర్చిపోవడానికి మందు తాగుతున్నా. ఎవరో అంటుంటే విన్నా మందు తాగితే అన్నీ మర్చిపోతారని, అదేంటో తాగినా కూడా నాకు గుర్తొస్తూనే ఉంది అని రిషి మత్తుగా రాగాలు తీశాడు. రేపు పిచ్చోడా, నేను రేపు పొద్దున పెళ్లి పీటల మీద వివేక్ గారికి బదులు నిన్ను ఎలా కూర్చోబెట్టాలని తికమక పడిపోతూ ఏదేదో ఆలోచించి ప్లాన్లు వేసుకొని ఇక్కడికొస్తే నువ్వేమో ఇలా తయారయ్యావు. నేను చెప్పాను కదా అక్కతో నీ పెళ్లి జరుగుతుందని, మరెందుకు ఇలా, నా మీద నమ్మకం లేదా నీకు అని మైరా కాలర్ పట్టుకొని నిలదీసింది. ఎందుకు నమ్మకం లేదు, నువ్వు నా కోసం ఏమైనా చేసేస్తావు, నువ్వు నా బెస్ట్ బడ్డీ కదా, నాకు నమ్మకం ఉంది. కానీ సార్ మొహాన్ని గుర్తు చేసుకుంటే నువ్వేం చేయడానికి వీలు లేదనిపిస్తుంది. ఎందుకంటే ఆయన నన్ను ప్రేమగా పెంచారు, చేరదీసి చదివించారు, ఆఫీస్లో ఉన్నతమైన హోదాలో కూర్చోబెట్టారు. అలాంటిది ఆయన కూతుర్ని చేసుకొని వెన్నుపోటు పొడవాలా, అలా నేను చేయలేను అని రిషి బాధగా అన్నాడు. రే మెంటల్, మా నాన్నకి నువ్వు అల్లుడైతే మా నాన్న పరువు ఇంకాస్త పెరుగుతుంది. నీలాంటి మంచివాడు ఇంకెక్కడ దొరుకుతాడు, మా అక్కని కాదు మా ఇంటి మొత్తాన్ని నీ చేతుల్లో పెట్టొచ్చు, అలాంటి వాడివి నువ్వు అని మైరా అనింది. అవేవీ నాకు తెలియదు, నా వల్ల అంకుల్కి తలవంపులు రాకూడదు, అందుకే నేను ఇలా మందు తాగి మాధురిని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నా. నువ్వు కూడా ఏం చేయొద్దు, పెళ్ళిని సవ్యంగా జరగనివ్వు. సార్ నేరుగా నా దగ్గరకు వచ్చి మాధురిని పెళ్లి చేసుకోమని అడిగితే తప్ప నేను ఎవరేం చేసినా పెళ్లి చేసుకోను. ఎలాగో సార్ నన్ను అడిగే పరిస్థితి ఈ జన్మకే కాదు, ఇంకో 100 జన్మలకు కూడా రాదు. కాబట్టి నువ్వు సైలెంట్గా అయిపో ప్లీజ్ అని రిషి అలాగే బెడ్ మీద వెనక్కి వాలిపోయాడు. మరి నీకు అక్క వద్దా అని మైరా అడిగింది. ఆ మాటకి మూతలు పడ్డ కళ్ళల్లో నుండి కన్నీళ్ళు ఒక్కసారిగా వేగంగా బయటికి రావడంతో మైరా లేచి వెళ్ళి రిషి పక్కన కూర్చొని కన్నీళ్లు తుడుస్తూ ప్లీజ్ రా ఏడవకు అని అనగానే రిషి పక్కకు తిరిగి మైరా చేతిని పట్టుకొని భయంకరంగా ఏడవడం మొదలుపెట్టాడు. రిషి కన్నీరు చూస్తుంటే మైరా కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగి ప్లీజ్ రా, నువ్వు బాధపడితే నేను చూడలేను, ఇప్పటి వరకు నువ్వు ఏడ్చిన ప్రతిసారి నీ ముందు నేను నిలబడి ప్రతి దాంట్లో నీకు తోడుగా ఉన్నాను, అలాంటిది ఇంత పెద్ద విషయంలో నీకు నేను తోడుగా ఉండను అంటావా? పైగా ఈ కన్నీళ్లు చూశాక నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాను, ప్లీజ్ నువ్వు మాత్రం బాధపడకు అని మైరా అంటూ ఉండగానే రిషి తన చేతిని తల మీద పెట్టుకొని నువ్వేం చేయొద్దు ప్లీజ్, నువ్వేదైనా చేస్తే నా మీద ఒట్టే అని అలాగే కళ్ళు మూతలు వేశాడు. మైరాకి చాలా కోపం వచ్చింది, కానీ ఏం చేయలేక తల మీద ఉన్న చేతిని విసురుగా తీసుకొని లేచి నిలబడి పక్కనే గ్లాస్లో ఉన్న వాటర్ తీసుకొని రిషి మొహం మీద విసురుగా కొట్టి ఐ హేట్ యూ రిషి, ఐ హేట్ యూ సో మచ్, మొదటిసారి నిన్ను చూస్తుంటే కోపం వస్తుంది, నా చేతులకి సంకెళ్ళు వేసావు కదా అని మైరా అక్కడి నుండి డోర్ తీసుకొని వేగంగా వెళ్ళిపోయింది. రిషి లేచి కూర్చొని అప్పటికే మత్తు బాగా ఎక్కడంతో కన్నీళ్లు తుడుచుకొని తిండి పెట్టిన ఇంటికి నేను అల్లుడు కావాలనుకోవడమే తప్పు,
అలాంటిది నువ్వేదైనా చేసి నన్ను ఇంటికి అల్లుడు చేయడం ఏంటి? నాకు అందరికన్నా నువ్వే ఎక్కువ డాన్. కానీ పెంచిన ప్రేమ కదా, సార్ అంటే కూడా నీతో సమానమైన ఇష్టమే. అందుకే ఆయనకి నేనెప్పుడూ ద్రోహం చేయను అని అనుకొని మళ్ళీ అలాగే వెనక్కి వాలి మత్తుతో నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారుజామున లేచి మైరా మాధురి తలంటూ స్నానం చేసి నీలవేణితో సాంబ్రాణి పొగ వేయించి జుట్టుని ఆర్పుకున్నారు. కాస్త రిలాక్స్ అయ్యేలోపు బ్యూటీషియన్స్ రావడంతో ఇద్దరిని కూర్చోబెట్టి మేకప్ చేయడం మొదలుపెట్టారు. పవిత్ర ఇద్దరి పక్కన చేరి గైడెన్స్ ఇస్తూ ఉంది. ఇద్దరిని బ్రైట్గా కాకుండా చాలా న్యాచురల్గా ఉండేలా మేకప్ చేసి ముందుగా మాధురికి గోల్డ్ కలర్లో ఉన్న పట్టు చీరని తన ఒంటికి సరిగ్గా సరిపడేలా అందంగా కట్టి కూర్చోబెట్టారు. తర్వాత మైరా కోసం తను ఎంతో ఇష్టపడి కుంకుమ రంగులో ఉన్న మెరూన్ కలర్ పట్టు చీర మీద గోల్డ్ కలర్ వర్క్తో ఉండే శారీని తనకి మరింత అందాన్ని ఇచ్చేలా చూడ చక్కగా కట్టారు. వావ్, ఆ రోజు నువ్వు ఈ శారీ తీసుకుంటుంటే ఎందుకు రొటీన్గా తీసుకుంటుంది అనుకున్నా. అద్దిరిపోయావే, ముఖ్యంగా ఈ బ్లౌజ్ నీకు చాలా అందంగా ఉంది అని పవిత్ర అనడంతో మాధురి కూడా పక్కనే చేరి నిజమే, నువ్వు నన్ను డామినేట్ చేసేసావు అని అనింది. మైరా చిన్న నవ్వు మాత్రమే నవ్వి ఊరుకుంది. ఇద్దరికీ జడలు వేయడం పూర్తి కావడంతో గోల్డ్ ఆర్నమెంట్స్ ఇద్దరికీ అందాన్ని ఇచ్చినవన్నీ పెట్టి చేతులకి నిండుగా గాజులు వేశారు. అన్నీ పూర్తయ్యాక ఆఖరుగా బుగ్గ మీద నల్లటి స్టిక్కర్ని దిష్టి చుక్కగా పెట్టి బాసికం పెట్టి అయిపోయింది మేడం, ఒకసారి చెక్ చేసుకోండి, ఏమైనా తక్కువైందేమో అని బ్యూటీషియన్స్ అనడంతో ఇద్దరూ వెళ్ళి అద్దం ముందు నిలబడ్డారు. బహుశా పెళ్ళి అంటేనే మొహంలో తెలియకుండానే ప్రతి ఆడపిల్లకి ఓ గమ్మత్తైన కళ వచ్చేస్తుందని మైరాకి అనిపించింది. మొహంలో నవ్వు లేకపోయినా అందం కళ మాత్రం తొణికిసలాడుతూ ఉంది. పట్టు చీర నగలు ఇవన్నీ వేషధారణం కోసమే కానీ సహజంగా ఉన్న అందమే తనకి బాగా నచ్చింది. మాధురికి కూడా ఇంచుమించు అలాగే అనిపించింది. ఇద్దరికీ ఇద్దరు పర్ఫెక్ట్గా ఉన్నాం అనిపించాక పక్కన కూర్చున్నారు. తర్వాత పవిత్రాన్ని రెడీ చేశారు. అప్పటికే కళ్యాణ మండపంకి బంధువుల రాక మొదలైంది. దగ్గరుండి మనోజ్, రిషి చూసుకుంటూ ఉన్నారు. వీరేంద్రవర్మ మాత్రం సెక్యూరిటీ అంతా చెక్ చేసుకుంటూ వచ్చిన గెస్ట్ని పలకరిస్తూ ఉన్నాడు. వికాస్, వివేక్ మండపానికి చేరుకున్నారు. వీరేంద్రవర్మతో పాటు నీలవేణి దగ్గర బంధువులంతా కలిసి వియంకుల్ని సాదరంగా ఆహ్వానించారు. ముహూర్తం సమయం కావడంతో పెళ్లి బట్టల్లో అచ్చం శ్రీరామచంద్రుల మల్లే అందంగా మెరిసిపోతున్న వికాస్, వివేక్ పీటల మీదకి తీసుకొని వెళ్లారు. పంతులు గారు ఇద్దరితో సుమారు 20 నిమిషాల పాటు పూజ చేయించి పట్టుబట్టలు పెట్టి వెళ్ళి మార్చుకోమని చెప్పడంతో ఇద్దరు వారి రూమ్స్లోకి వెళ్ళిపోయారు. తర్వాత పెళ్లి కూతుర్లని తీసుకుని రమ్మనడంతో పెళ్లి సినిమాటిక్ స్టైల్లో జరగడంతో కలువ పువ్వుల్లో ఇద్దరిని కూర్చోబెట్టి అప్పటి కాలం మహారాణుల్ని తీసుకొచ్చినట్టుగానే తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టారు. చూసే వాళ్ళ కంటికి ఆ పెళ్లి అత్యంత అద్భుతంగా తోచింది. ప్రతి ఒక్కరూ ఔరా అని అనకుండా ఉండలేకపోయారు. ఇద్దరూ పూజ చేశాక అత్తా మామలు అందించిన పట్టుచీరలు అందుకొని మార్చుకునేందుకు గదిలోకి వెళ్లారు. సరిగ్గా 20 నిమిషాలకి పీటల మీదకి రమ్మని పంతులు గారు పిలవడంతో అటు నీలవేణి వెళ్ళి పవిత్రకి చెప్పి ఇద్దరినీ పిలిపించింది. ఇద్దరూ తిరిగి పీటల మీదకి చేరుకొని కూర్చున్నారు. తలదించుకొని ఉన్న మైరా ఆలోచిస్తూనే ఉంది. వైట్ అండ్ వైట్ సూట్లో పాలిష్డ్ షూస్, గాలికి ఎగురుతున్న సిల్కీ హెయిర్ని ఒక చేత్తో అనుకుంటూ మరో చేతిని పాకెట్లో పెట్టుకొని చాలా రాయల్టీగా వస్తున్న సంజయ్ని వీరేంద్రవర్మ చూసి నవ్వుతూ ఎదురు వెళ్ళి అమ్మ రాలేదా సంజయ్ అని అడిగాడు. కుదరలేదు అని హుందాగా సమాధానమిచ్చి టైంకి వచ్చానా అని అన్నాడు. ఇప్పుడే మొదలవుతుంది అని వీరేంద్రవర్మ అనడంతో వెనక్కి తిరిగి అంకుల్, షీఈ్ మై అసిస్టెంట్ నైనిక అని ఇంట్రడ్యూస్ చేశాడు. వీరేంద్రవర్మ చిన్న నవ్వు నవ్వి తెలుసు అని మొదటి రోలో ఉన్న సోఫాలో ప్రత్యేకంగా సంజయ్ కోసమే ఏర్పాటు చేయడంతో అక్కడ కూర్చోబెట్టాడు. ఆ పక్కనే ఉన్న ఓల్డ్ ఇన్వెస్టర్స్ మొత్తం సంజయ్ని చూసి ఈర్ష్యపడకుండా ఉండలేకపోయారు. నైనిక ఎప్పట్లా సంజయ్ వెనుక ఉన్న చైర్లో కూర్చుంది. సమయం మించిపోతుంది, పెళ్లి కొడుకుల్ని రమ్మని చెప్పండి, ముహూర్తం సమయం ఇంకో 15 నిమిషాలు మాత్రమే ఉంది, ఇంకా జీలకర్ర బెల్లం పెట్టనే లేదు అని పంతులు గారు అప్పటికే అది చెప్పడం 3వసారి కావడంతో కంగారు పడిన ఇందుమతి ప్రకాష్ రావు దగ్గరికి వెళ్ళి పిల్లలు రూమ్లో కనిపించటం లేదు అని చెప్పింది. ఆ మాటతో నుదుటి మీద పట్టిన చిరు చెమటని కర్చీఫ్ తీసి తుడుచుకుంటూ అదేంటి, బట్టలు మార్చుకోవడానికే కదా వెళ్ళారు, ఏమయ్యారు అని వెంటనే ఫోన్ తీసి ఇద్దరి నెంబర్స్కి ఫోన్ చేయడంతో స్విచ్ ఆఫ్ రావడం మొదలైంది. పంతులు గారు మరోసారి పిలవడంతో ప్రకాష్ రావు, ఇందుమతిలు ఏం సమాధానం లేకపోవడంతో జనాలు గుసగుసలు మొదలయ్యాయి.
గెస్ట్లతో మాట్లాడుతున్న వీరేంద్రవర్మ చెవిన పడడంతో వెనక్కి తిరిగి మనోజ్ వైపు చూసి ఏంటి విషయం అని అడిగాడు. అది నాన్న, వికాస్ వివేక్ కనిపించటం లేదు అని మనోజ్ టెన్షన్తో చెప్పడంతో అప్పటికే ఈ విషయం చెవిన పడిన మాధురి షాక్ అయింది. పక్కనే మరో పీటల మీద ఉన్న మైరా మొహంలో ఏ చలనం లేదు. అలా తలదించుకొని కూర్చొని ఉంది. ఎదురుగా ఉన్న సంజయ్ రెప్ప వేయకుండా తనని చూస్తున్నాడు. వీరేంద్రవర్మ హడావిడిగా ప్రకాశ్రావు దగ్గరికి చేరుకొని నేను విన్నది నిజమేనా అని అడగడంతో ప్రకాశ్రావు 2 చేతులు జోడించి క్షమించండి, రూమ్లోకి వెళ్ళిన పిల్లలు ఏమయ్యారో తెలీదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పాడు. అప్పటికే గుసగుసలు కాస్త పెద్దవిగా మారిపోయాయి. అప్పటికప్పుడు పెళ్లి కుదుర్చుకొని హడావిడిగా చేస్తున్నప్పుడే అనుకున్నాను వాళ్ళ పిల్లలు ఏదో తప్పటడుగు వేయబోయారని అని ప్రకాశ్రావు వైపు బంధువులు వికాస్ వివేక్ గురించి మాట్లాడుతూ ఉంటే వీరేంద్రవర్మకి ఒక క్షణం తప్పు చేశానేమో అన్న ఫీలింగ్ కలిగి పీటల మీద కూర్చున్న తన బిడ్డల్ని చూసి ముద్దు గుమ్మల్లా ఉన్న ఇద్దరి మొహంలో నవ్వు లేకపోవడంతో వీరేంద్రవర్మ గుండె ఒక్కసారిగా బాధతో మూలిగింది. అప్పటికి వీరేంద్రవర్మ తన బాధని లోపల అణుచుకొని ప్రకాశ్రావు గారు, పోనీ పెళ్లి పోస్ట్పోన్ చేసుకుందామా? ఇలా నలుగురి నోలల్లో నానడం మంచిది కాదు. ఆడపిల్లల జీవితాలు మాటొస్తే జీవితాంతం పోదు. నా బిడ్డల్ని నేను కళ్ళల్లో పెట్టుకొని పెంచాను. పీట్ల మీద వాళ్ళని ఇలా చూస్తుంటే నా గుండె పగిలిపోతుంది అని ఆల్మోస్ట్ కన్నీళ్లతో అన్నాడు. వాళ్ళు ఏ కారణం చేత వెళ్ళిపోయారో తెలియదు. ఈ పెళ్లి ఇష్టమని చెప్పిన వాళ్ళు వెళ్ళిపోయారు అంటే బహుశా అబద్ధం చెప్పారేమో అనిపిస్తుంది. అందుకే వేరే దారి చూసుకున్నారేమో అనిపిస్తుంది. ఒకవేళ పెళ్లి పోస్ట్పోన్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఇలాగే చేస్తే మీ పరువు మరింత తీసిన వాడినవుతాను. నన్ను అంత కిందికి దిగజార్చకండి అని ప్రకాశ్రావు చేతులెత్తేశాడు. అప్పటి వరకు సైలెంట్గా కూర్చున్న సంజయ్ వీరేంద్రవర్మ దగ్గరికి వెళ్ళి ఎందుకు కన్నీళ్లు పెడుతున్నారు? మీ పిల్లలే తప్పు చేయలేదు కదా, మరి దేనికి కన్నీళ్లు? వెళ్ళిపోయింది పెళ్లి కొడుకులు కదా, తప్పు చేసింది వాళ్ళు కదా అని అడిగాడు. అది కాదు సంజయ్, తప్పు ఎవరిదైనా పీటల మీద అలా ఒంటరిగా నిలబడిపోయిన నా పిల్లల్ని చూస్తే చాలా బాధగా ఉంది. అందరూ రేపు వాళ్ళ జాతకం గురించి అంటారు, వాళ్ళ తలరాతని అంటారు, వాళ్ళు దురదృష్టవంతులు అని అంటారు. అది నేను విని భరించలేను. తండ్రిగా ఇంతకంటే నరకం ఉంటుందంటావా అని వీరేంద్రవర్మ అప్పటి వరకు ఎంతో హుషారుగా ఉన్నప్పటికీ కృంగిపోతూ మాట్లాడడం సంజయ్కి అస్సలు నచ్చలేదు. అంకుల్, ఉచిత సలహా ఇస్తున్నాను అనుకోకపోతే నాదో మాట. ఇక్కడ మీ బంధువులు వాళ్ళిద్దరికీ వరుసయ్య వాళ్ళు బోలెడంతమంది ఉంటారు. వీళ్ళని పెళ్లి చేసుకోలేకపోతున్నందుకు లోపల కుమిలిపోయే వాళ్ళు ఇక్కడ చాలా ఎక్కువ. వాళ్ళల్లో ఎవరైతే మంచివాళ్ళు ఉన్నారో వెళ్ళి మాట్లాడి ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలుంది, తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టండి. మీ పరువు నిలబడుతుంది, వాళ్ళ జీవితాలు కూడా నిలబడతాయి. ఎలాగో ఇది లవ్ మ్యారేజ్ కాదు కదా, కుదుర్చుకున్నది అరేంజ్డ్ మ్యారేజ్. వాళ్ళైతే ఏంటి, వేరొకరైతే ఏంటి అని సంజయ్ అన్నాడు. ప్రకాశ్రావు గారు ఒక అడుగు ముందుకు వేసి వీరేంద్రవర్మ గారు, ఇదే మంచిదనిపిస్తుంది. వాళ్ళిద్దరూ నా పిల్లలు కాకపోవచ్చు, కానీ అక్కడ ఉన్నది ఆడపిల్లలు. వాళ్ళ జీవితం బాగుండడమే నేనైనా కోరుకుంటాను. ప్లీజ్ ఆలోచించండి. ఎవరైతే వాళ్ళకి సరిగ్గా సరిపోతారో ఆలోచించండి అని తొందర పెట్టారు. పక్కనే ఉన్న మనోజ్, నాన్న, ఎందుకో నాకు కూడా ఇదే మంచిదనిపిస్తుంది. లేదంటే ఇద్దరూ బాధపడతారు, స్ట్రెస్ అవుతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇంత గ్రాండ్గా వెడ్డింగ్ చేస్తూ ఇంతమంది ముందు పరువు తీసుకోవడం కన్నా నిలబెట్టుకోవడమే ఇప్పుడు మన చేతుల్లో ఉంది అని అన్నాడు. వీరేంద్రవర్మకి ఆలోచించుకోవడానికి పెద్దగా సమయం లేదు. కానీ ఉన్న కొద్ది నిమిషాల్లో కొన్ని క్షణాలు ఆలోచించడం మొదలుపెట్టాడు. వెంటనే పక్కనే ఉన్న సంజయ్ చేతులు పట్టుకొని, నా చిన్న కూతుర్ని పెళ్లి చేసుకుంటావా సంజయ్ అని అడిగాడు. ఆ మాటకి అప్పటి వరకు తలదించుకొని కూర్చొని ఉన్న మైరా తల ఎత్తి చూసింది. తన కళ్ళల్లో ఏ భావం లేదు, అలాగే చూస్తూ ఉంది. అదేంటంకుల్ అని సంజయ్ అన్నాడు. నేను నిన్నే అడగడానికి కారణం ఉంది సంజయ్. ఆ రోజు మనం షాపింగ్కి వెళ్తున్నప్పుడు మైరా గురించి నేను మాట్లాడాను, గుర్తుందా? తన అల్లరిని తన అత్తింటి వారు ఇష్టంగా భరిస్తారో లేదో అని అన్నాను. అప్పుడు నువ్వేమన్నావు? తన అల్లరిని కూడా ప్రేమతో భరించే వాళ్ళు ఉన్నప్పుడే ఆ అల్లరికి ఉన్న అందం తెలుస్తుంది, అందులో ఉండే సంతోషం తెలుస్తుంది అన్నావు. ఆ మాట అన్న నువ్వే పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా తనను బాగా చూసుకుంటావన్న నమ్మకం నాకుంది. ఓ గొప్ప తల్లిదండ్రుల పెంపకంలో పెరిగావు. అలాంటిది ఈరోజు నా కూతుర్ని పెళ్లి చేసుకొని నా ఇంటి పరువు నిలబెట్టి ఆ పరువుని నీ ఇంటికి తీసుకొని వెళ్ళు.
అని వీరేంద్రవర్మ సంజయ్ 2 చేతులు పట్టుకొని అభ్యర్థనతో ఆవేదనతో అడిగాడు. సంజయ్ నిమిషం పాటు మౌనంగా ఉన్నాడు. ఇష్టం లేదా అని వీరేంద్రవర్మ బాధగా సంజయ్ వైపు చూసి అడిగాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. మజా అయ్యేగా. సంజయ్ చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు. ఏదైతే ఏంటి వాళ్ళ నాన్నే వచ్చి తన చేతులు పట్టుకొని మైరాని పెళ్లి చేసుకోమని అడుగుతాడు అని మైరాకి చెప్పాడు కదా. సో అదే జరిగిపోయింది. మరి తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. ఇక లాస్ట్ అప్డేట్ కామెంట్స్ గురించి మాట్లాడితే యాక్చువల్లీ నేను లాస్ట్ అప్డేట్ గురించి అంతా అయిపోయిన తర్వాత అన్ని క్యారెక్టర్స్ చాలా వరకు వచ్చాయి కదా. సో వాటిలలో మీరు ఎక్కువ రంజిత్ గురించి మాట్లాడతారంటే రంజిత్ గురించి మాట్లాడారు. అంటే వాడు వెధవా అని తెలుసు, ఇలాంటి క్యారెక్టర్ కదా, సో అస్సలు వాడికి శిక్ష ఇదిగా పడాలి అట్లా మాట్లాడారు. కానీ ఎక్కువ మేఘనా మ్యారేజ్ టాపిక్ మీకు బాగా నచ్చింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ టాపిక్ గురించి మీరు అంతా హైలైట్ చేస్తారని. కానీ చాలామంది కమెంట్స్ అదే చేశారు, మేఘనా మ్యారేజ్ టాపిక్ చాలా బాగుంది అని. సో మేఘనా మ్యారేజ్ టాపిక్ పెళ్లి లోపల మళ్ళీ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళబోతుందన్నమాట. అది కూడా రంజిత్ కారణంగా. చూసారుగా రంజిత్కి కన్ను పడింది, చెల్లెలవుతుందని కూడా తెలుసు. అయినా కూడా చూడండి, అంటే కొందరు అంతే అనమాట, వావి వరుసలు ఉండవు. ఈవెన్ అది మనకి చెల్లి కాదు, అక్క కాదు, మన ఇంట్లో పుట్టారా పెరిగారా అని అడుగుతారు. అలా ఉంటారనమాట కొందరు. అది రియల్గా జరిగేదే. చాలా వరకు మనం ఇన్స్టాలో, ఫేస్బుక్లో, రీల్స్లో చూస్తూనే ఉంటాం కదా. సో రియల్గా జరిగేదే ఇక్కడ రంజిత్ క్యారెక్టర్లో చూపిస్తున్నాను. అంటే ఒక పిక్స్లో వెధవలు ఎలా ఉంటారు అంటే అమ్మకి చెల్లికి తేడా తెలియదు వాళ్ళకి. ఎవరైతే ఏంటి ఆడదే కదా అన్న థాట్ ఉంటుంది. సో అలాంటి వాడు రంజిత్. చూద్దాం. మేఘనా ఫైర్ బ్రాండ్, మేఘనాతో పెట్టుకుంటే రంజిత్ ఏమవుతాడో చూడాలి. అండ్ ఈ ప్రాసెస్లో పవన్కి మేఘనాకి మధ్య ఈ పెళ్ళి అంటే ఈ ఊరు వదిలి వెళ్ళేలోపు మంచి బాండింగ్ కనెక్షన్ రావాలి కదా. సో ఆ వైపుగా వెళ్దాము. ఇకపోతే అనన్య ఎప్పుడు మారుతుందని కూడా అడిగారు. అనన్య మార్పుకి రేపు మనం తెర లేపుదాం అనమాట. ఆల్మోస్ట్ రేపు అప్డేట్లో సగం వరకు వచ్చేస్తుంది అనన్య మార్పు ఎలా జరుగుతుందని. సో మిగిలింది ఏంటి అన్నది మనం నెక్స్ట్ అప్డేట్లో చూద్దాము. అంటే జస్ట్ ఒక చిన్న ప్రోమోలాగా చెప్పేశాను ఏం జరుగుతుందని. సో వెయిట్ చేస్తూ ఉండండి. ఇకపోతే సంజయ్ అప్డేట్ ప్లీజ్ ఇంకో పార్ట్ ఇవ్వరా అని అడుగుతారు కదా మీరు. సో ఈరోజు ఇచ్చేస్తా, కష్టమైనా నష్టమైనా ఇచ్చేస్తా. ఎందుకంటే మ్యారేజ్ వరకు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. సో బాగుంటుంది కాబట్టి. పెద్ద అప్డేట్ అని మాత్రం అనొద్దు ప్లీజ్ 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 ప్లీజ్. చిన్నదే ఇస్తాను, జస్ట్ ఒక 12 మినిట్స్ లేదా 13 మినిట్స్ ఇస్తాను, అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకు అంటే నాకు కుదిరినంత వరకు ట్రై చేస్తున్నా ఇవ్వడానికి. లేదు ఇంతే కావాలి అని అంటే కొంచెం కష్టం కదా, కొంచెం అర్థం చేసుకోవాలన్నమాట. ఇది ఎందుకు అంటే ఈ స్టోరీ కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి చాలామంది కొత్త రీడర్స్ కూడా వచ్చారు. సో వాళ్ళకి మన ప్రాబ్లమ్స్ ముందు నుంచి మనం మాట్లాడుకున్నవన్నీ తెలియదు కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా చెప్తున్నాను. సో అదన్నమాట. ఇకపోతే ముచ్చట్లు మాట్లాడేటప్పుడు హ్యాపీనెస్ తెలుస్తుంది అంటే ఎందుకంటే నేను మీతో మాట్లాడుతున్నాను కదా, మీ కమెంట్స్ అన్నీ చదువుతున్నా కదా, అవి చదివి ఇక్కడికి రాగానే అక్కడ చదివేటప్పుడే నాకు నవ్వు వచ్చేస్తుంది అనమాట కొన్ని కమెంట్స్కి. ఇక్కడికి వచ్చి మాట్లాడేటప్పుడు ఆ హ్యాపీనెస్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే నాకు స్ట్రెస్ బస్టర్ ఏదైనా ఉంది అంటే అది కమెంట్స్ అనమాట. అది ఈవెన్ ప్రతిలిపిలో కానీ ఇక్కడ కానీ నేను కమెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను చూసినప్పుడు. అదొక మజా వస్తుంది. అది చెప్తే అర్థం కాదు, అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. సో పెట్టే మీకు చాలా సింపుల్ థింగ్ అయి ఉండొచ్చు, కానీ అవి చదివి హ్యాపీగా ఫీల్ అయ్యే నాకు మాత్రం అది చాలా చాలా వాల్యుబుల్. సో అందుకే ఈ హ్యాపీనెస్. ఇకపోతే మనం నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.